నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక ఉద్యోగి ఆవేదన రెండో భాగం. ఆ తర్వాత నాకు కొంత పని వచ్చింది అనే కన్నా డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా, అది కూడా ఒక కోర్సు లాగా అనుకోండి. అయితే అక్కడ నాకు చాలా అలవాట్లు కూడా అయ్యాయి. ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణాలు పెద్దగా అవసరం లేదు. బాస్ తిట్టాడనో లేదా నాతో పని చేయించుకొని నన్ను వాడుకున్నారనే విషయం జీర్ణించుకోలేక నేను కొంచెం తాగడం మొదలుపెట్టాను. అది కూడా నా అంతట నేను వెళ్ళలేదు. నాకు సపోర్ట్ చేస్తున్నట్టు నటించి వారి డబ్బులు ఖర్చు కాకుండా ఉండేందుకు కొందరు నాకు అలవాటు చేశారు. అది తెలిసాక ఛీ, మనుషులంటే ఇంతేనా, ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా మోసం చేస్తారా అనిపించింది. ఒకానొక సమయంలో చచ్చిపోవాలని కూడా అనుకున్నా. కానీ అమ్మ గుర్తుకు వచ్చి ఆగిపోయాను. అదే సమయంలో ఒకరోజు మా అల్లుడిని పరీక్ష ఉండడం వల్ల అక్క మా ఇంట్లో ఉంది కాబట్టి తనని దింపడానికి మళ్ళీ పనిచేసే చోటుకు వెళ్ళాను. అక్కడే అక్క వాళ్ళు ఉండేది. సరే, అల్లుని దింపిన తర్వాత బావ ఎంత ఉండమని అన్నా కూడా నాకు అక్కడ కొంత సహాయం చేసేవారిని కలిసి మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళాను. మాటల్లో వాళ్ళు నువ్వు మంచిగా పనిచేస్తున్నావు, మాకు దావత్ ఇయ్యవా అంటూ ఒత్తిడి తేవడంతో నేను తాగను, మీరు తాగండి అంటూ దాబాలో కూర్చున్నాం. కానీ నువ్వు తాగకుండా మేమెలా తాగుతాము అంటూ వాళ్ళు ఫోర్స్ చేశారు. కానీ మళ్ళీ బావ రమ్మన్నాడు కదా, బాగోదు అని ఎక్కువ తాగలేదు. కానీ వాళ్ళు ఊరుకోకుండా బాగా తాగించారు. చాలా సమయం అవడంతో తాగి ఉన్నాను. బావ దగ్గర పరువు పోతుంది అని అలాగే బైక్పై మళ్ళీ ఇంటికి బయలుదేరాను. తాగినా కూడా కాస్త బాగానే ఉన్నా. కానీ అంతకంతకు మత్తు ఎక్కడం మొదలుపెట్టింది. తాగింది బ్రీజరే కదా అనుకున్నా. కానీ వాళ్ళు అందులో ఏం కలిపారో తెలియదు. బాగా మత్తుగా అనిపించింది. ఇక బైక్ తోలలేను అనుకుంటున్న సమయంలో ఒక లారీ నన్ను డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది. అంతే. ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో మంచం మీద ఉన్నాను. లేవాలని ప్రయత్నించాను. కానీ అక్క వద్దురా, లేవకు, కాలు కట్టుంది అంటూ దగ్గరికి వచ్చింది. నేను తల దించుకున్నా. అక్క తలెత్తి చూస్తూ నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అది చాలు అంది. నాకు ఏడుపు వచ్చింది. కళ్ళలో నీళ్లతో చూశాను అక్కను. నన్ను అర్థం చేసుకున్నట్టుగా రాత్రి 11 గంటల వరకు నువ్వు రాకపోతే బావకు ఫోన్ చేస్తే 8 గంటలకి వెళ్ళావు అన్నాడు. దాంతో అనుమానం మొదలైంది. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. చివరకు 11 గంటలకు ఎవరో నీ ఫోన్ ఎత్తారు. నేను మా తమ్ముడు ఏడి అంటే ఇక్కడ బైక్ మీద నుండి పడిపోయాడు, తాగి ఉన్నాడు, ఏదో డాష్ ఇచ్చింది అన్నారు. దాంతో నేను అయ్యా మీకు దండం పెడతాను, అతన్ని కొంచెం మా ఏరియా వరకు తీసుకురాగలరా అంటూ బతిలాడాను. మాకేం పనిలేదా అమ్మా, మీరే వచ్చి తీసుకువెళ్ళండి అంటూ వాళ్ళు ఈసడించుకున్నారు. కానీ నేను మీ కాళ్ళు మొక్కుతాను, నేను ఒక ఏరియాకి వస్తాను, అతని అక్కడి వరకైనా తీసుకురండి, మీకు ఏమైనా కావాలంటే డబ్బులు ఇస్తాను అంటూ బతిలాడాను. డబ్బులు ఇస్తాను అని అనగానే వాళ్ళు సరే అంటూ ఎంత ఇస్తారు అని అడిగారు. నా దగ్గర 1500 మాత్రమే ఉన్నాయి, అవి ఇస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు 2000 ఇవ్వండి అంటూ బేరం పెట్టారు. నా దగ్గర ఉన్నవే 1500, ఇంకొక 500 ఎలా అంటూ ఆలోచించి సరే అని చెప్పాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొడితే అందులో ఉన్న డబ్బులన్నీ పోగేసి 2000 వరకు చేశాను. వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి వస్తున్నారా అంటూ అడిగాను. బస్సు నాపమ్మ, ఆటో మాట్లాడాము, ఇంకో అతను బైక్ తీసుకొస్తున్నాడు అని చెప్పారు. సరే రండి అంటూ నేను అమ్మకు ధైర్యం చెప్పి ఏం కాలేదమ్మా, బాగానే ఉన్నాడు, కాకపోతే స్పృహలో లేడు అంతే అని ధైర్యం చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్తున్నానే అని. అప్పటికి దాదాపు 12 అవుతుంది. 12 గంటలు ఒక్కదాన్నే మా ఏరియా నుంచి వేరే ఏరియా వరకు వెళ్ళాను. అక్కడ ఆటో వాళ్ళు వింతగా చూడడంతో నాకు చాలా భయం వేసింది. అయినా ఏదో ఒక తెలియని శక్తితో నా తమ్ముడికి ఏమీ కావద్దు అనే నమ్మకంతో ఆటోలో వెళ్ళాలని అనుకున్నాను. ఒక ఆటో అతను నా దగ్గరికి రాబోతుండటంలో పోలీస్ వ్యాన్ వచ్చింది. ఆ పోలీసులు నన్ను చూసి వ్యాన్ ఆపి ఏమైందమ్మా, ఈ రాత్రి ఇక్కడ ఉన్నావు అంటూ అడిగారు. నేను మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందండి, వేరే వాళ్ళు తీసుకొస్తున్నారు, దానికోసం వెళ్తున్నాను అంటూ ఉన్న విషయం చెప్పాను. దాంతో పోలీసులు ఒక ఆటో అతన్ని పిలిచి ఈమెతో వెళ్ళు, అలాగే ఈమెను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు, లేదంటే జాగ్రత్త, మళ్ళీ మేము వచ్చి చూస్తాము అని చెప్పారు. దాంతో అతను భయపడి అలాగే సార్ అని రామ్మ అంటూ తన ఆటోలో వేరే ఏరియాకి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నిన్ను తీసుకొస్తాం అన్న వాళ్ళు ఇంతకీ రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఏమైందో అని అనుకునేంతలో వాళ్ళు ఫోన్ చేసి ఇదిగో ఇక్కడే ఉన్నాము అంటూ వచ్చారు. ఒక అతను బైక్ మీద, ఇంకో అతను ఆటోలో నిన్ను తీసుకొని వచ్చారు. నిన్ను జాగ్రత్తగా దింపి నేను వచ్చిన ఆటోలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి పడుకోబెట్టాను. అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి టీచర్ మీరా, మేము బైక్ తీసుకొస్తాం అని చెప్పారు. దాంతో నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నన్ను టీచర్గా గుర్తుపట్టారు, నాకు సహాయం చేస్తారు అన్నారు కాబట్టి. తర్వాత నీ జేబులో డబ్బులు, ఫోను ఉన్నాయి కదా, అవన్నీ ఏవి అని వాళ్ళని అడిగాను. అతని జేబులో డబ్బులు ఏమీ లేవమ్మా, ఇదిగో ఈ ఫోన్ మాత్రం ఉంది అంటూ ఒక చిన్న ఫోను, ఒక పెద్ద ఫోన్ 2 ఇచ్చేశారు. ఇక అక్కడి నుంచి ఇక్కడి వరకు నిన్ను తీసుకొని వచ్చాను. వాళ్ళకి వాళ్ళు అడిగిన డబ్బులు 2000 ఇచ్చిన అని అక్క చెప్తుంటే అయ్యో అక్క, నా దగ్గర 5000 రూపాయలు పర్సులో ఉన్నాయి, వాళ్ళు అవి కూడా తీసుకొని నీ దగ్గర మళ్ళీ 2000 తీసుకున్నారు అని అన్నాను. పోతే పోనీరా, డబ్బులు పోయాయి, నువ్వైతే తక్కువ దెబ్బలతో బయటపడ్డావు అంది అక్క.
నేను అలా పడడంతో నా కుడికాలు బుక్క కొంచెం పక్కకు జరిగి అలాగే మోకాలు రెండు ఓర్చుకుపోయాయి. ఇంటికి వచ్చాక టవల్ కడితే అక్క పాయింట్ కట్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసిందట. తెల్లారి పొద్దున నేను లేవకముందే డాక్టర్ను పిలిపించి కట్లు కట్టించింది. నాకు అప్పుడు అనిపించింది, నేను తిరిగి నా అల్లుని తీసుకొని వచ్చి ఉంటే ఏమయ్యేదో అని. ఇదంతా అవ్వకపోయేదేమో అని అనుకున్నాను. ఆ యాక్సిడెంట్ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నాకు పని వచ్చు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సెలవు తీసుకొని బెడ్ రెస్ట్ తీసుకున్నాను. నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఆ రోజు నాతో పాటు తాగిన వాళ్ళు ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళారు. కానీ ఆ పలకరింపులు నా వల్ల నా పట్ల వారికి ఉన్న అసూయ ద్వేషాలు నాకు స్పష్టంగా కనిపించాయి. అక్కడే ఉద్యోగం చేస్తే నేను ఉంటానో ఉండనో అనే అనుమానం వల్ల మా బావతో కలిసి తిరిగి డిప్యుటేషన్పై హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా గడిచింది. దగ్గరే కాబట్టి పొద్దున బాక్స్ తీసుకొని వెళ్ళడం, సాయంత్రం సరదాగా రావడం చాలా బాగా అనిపించింది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. తిరిగి మళ్ళీ నేను వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నాకు మరొక శత్రువు ఏడీ రూపంలో రెడీగా ఉన్నాడని తెలియదు. అక్కడికి సంతోషంగా ప్రయాణమైన నాకు ఏం జరిగింది అనేది తదుపరి భాగంలో చెప్తాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.